పాప పెద్దది, బాబు రెండోవాడన్నమాట. మాది మేనరిక వివాహం. అయితే మేనరిక వివాహం కాబట్టి ఫస్ట్ పాప నార్మల్, రెండు బాబు. బాబుకి మాటలు రావు, వినపడదు. తెలుసుగా, చూసారా ఎవరన్నా అట్లా మాటలు రాని పిల్లల్ని, వినిపించక మాటలు రాక ఉన్న పిల్లలు, చెవిటి మూగ పిల్లలు అన్నమాట. ఎందుకంటే మేము మేనరికము వివాహం చేసుకున్నాం కాబట్టి వంశపారంపర్యం, అంటే మా మామ, మా అమ్మ, మా నాన్న వాళ్ళు కూడా మేనరికం అన్నమాట. అట్లా మా అన్న డెఫ్, మాటలు రావు కాబట్టి మేము మేనరికం చేసుకున్నాం కాబట్టి మా బాబు, పాప నార్మల్, బాబుకి మాటలు రావు. అయితే మా అన్నను నేను చూశాను కాబట్టి మా అన్నను నేను రోల్ మోడల్గా పెట్టుకొని మా అన్నలాగానే మా బాబు కూడా ఉంటాడు అని ఆ ధైర్యంతో, దేవుడు నాకు ఇలాంటి కొడుకుని ఇచ్చాడని ఏనాడు కూడా నేను దేవుణ్ణి, ఇంతవరకు నేను దేవుణ్ణి కోపగించలేదు. ఎందుకు ఇచ్చావు ఇట్లాంటి కొడుకుని అని కూడా నేను ఏ రోజు నేను అడగలేదు. కానీ అలాంటి కొడుకును నాకు ఇచ్చి నేను 10 మంది పిల్లలకు, అలాంటి పిల్లలకి చదువు నేర్పించే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అంటే మా బాబు అలా ఉన్నాడు కాబట్టి నేను స్పెషల్ ట్రైనింగ్ చేశాను. అలాంటి పిల్లలకి ఎలా చదువు చెప్పాలి, దానికి స్పెషల్ ట్రైనింగ్ ఉంది, స్పెషల్ ఎడ్యుకేషన్. అందులో నేను ట్రైనింగ్ తీసుకొని హైదరాబాద్లో ఆంధ్ర మహిళా సభలో నేను స్పెషల్ ఎడ్యుకేటర్గా పనిచేశాను. నా బాబు నా దగ్గర అసలు కూర్చోవటం లేదు, చదవటం లేదు, లాడ్ ఎక్కువ. కాబట్టి వాడిని ఏం చేశాను, హాస్టల్లో వేశాను. విజయవాడలో గుణదల అక్కడ హాస్టల్లో వేశాను. 10 years 10th క్లాస్ వరకు చదువుకున్నాడు. 10th క్లాస్ అయిపోయిన తర్వాత హైదరాబాద్కి తీసుకొచ్చి అక్కడ కాలేజ్ ఉండింది, దాంతో కాలేజ్ స్టార్ట్ చేశారు. కాలేజ్లో ఇంటర్మీడియట్ చేశాడు. ఇంటర్మీడియట్ చేస్తూ మా దగ్గర టైపింగ్, హయ్యరు, లోయరు 1 yearలోనే 6 months లోయరు, 6 months హయ్యరు పాస్ అయ్యేవాడు. అంటే మాటలు రాకపోయినా, ఎందుకంటే మీకు తెలిసి ఉంటుంది, టైప్ రైటింగ్ ఎగ్జామ్ అప్పుడు ఏం చేస్తారు, విజిల్ వేస్తారు టైంకి. తెలుసో లేదో మీకు తెలియదు, స్టార్ట్ చేయమనగానే ఏం చేస్తారు, విజిల్ వేస్తారు. కాబట్టి అందరూ నార్మల్ వాళ్ళు కాబట్టి ఆ విజిల్ శబ్దం విని వాళ్ళు టైప్ స్టార్ట్ చేస్తారు. కానీ మా బాబు ఒక్కడే డెఫ్, కానీ వానికి విజిల్ శబ్దం వినపడదు. నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నా, మా బాబుకు మాటలు రావు కాబట్టి మీరు మా బాబు దగ్గర ఉండి ఆ టైంకి మీరు విజిల్ వేసే టైంకి విజిల్ వేస్తూ హ్యాండ్కి ఊపండి, మా బాబు స్టార్ట్ చేస్తాడు. వితిన్ 1 yearలోనే హయ్యర్ పాస్ అయ్యాడు, లోయర్ కూడా పాస్ అయ్యాడు. తర్వాత వాడు ఇంటర్మీడియట్ 2nd yearలో ఉన్నప్పుడు నేను కంప్యూటర్స్ నేర్చుకుంటాను అని అన్నాడు. ఎవరు నేర్పిస్తారు వానికి? సైన్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, కానీ ఎవరు నేర్పించే వాళ్ళు లేరు. సరే అనేసి మేము కూకట్పల్లిలో ఒక ఆఫీస్ ఉంటే ఈయన తీసుకెళ్ళాడనమాట. అంటే మేము చెప్పలేం సార్ వాళ్ళకి, మాకు ఎలా వాళ్ళకు సైకిల్ చేయాలో, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో మాకు తెలియదు అని చెప్పారు. అయినా చూడండి, 1 week చూడండి, మీరు ఫాలో అవుతున్నాడు, వాడు ఫాలో అవుతున్నాడు అంటే మీరు కంటిన్యూ చేయొచ్చు, లేకుంటే మీరు స్టాప్ చేయొచ్చు అని. సరే వాడు 1 week వస్తున్నాడు, మాకేమి రిజల్ట్ రాలేదు, అక్కడి నుండి ఏమి ఆన్సర్ రాలేదు. వస్తున్నాడు, ఏం రా అంటే తర్వాత ఈయన ఫోన్ చేసి మాకన్నా ఫాస్ట్గా ఆయనే చేస్తున్నాడు, మాకే నేర్పిస్తున్నాడు అని అన్నారు. అంటే వానికి కంప్యూటర్స్ అంటే ఏందో తెలియదు, ఎట్లా నేర్పిస్తున్నాడు అంటే ఏమోనండి, అది దేవుడు వాళ్ళకు అలాంటి తెలివి ఇచ్చాడు, మాకన్నా ఫాస్ట్గా చేస్తున్నాడు, మాకే నేర్పిస్తున్నాడు, ఇట్లా కాదు ఇలా చేయాలా. అది అయిపోయిన తర్వాత కార్ డ్రైవింగ్ నేర్చుకుంటాను అన్నాడు. ఈయనేమో వద్దు అని. కార్ డ్రైవింగ్ అంటే వాడు పోతూ ఉంటాడు, వానికి వెనక హార్న్ ఇచ్చినా కూడా వినపడదు. కానీ 2 పక్కల 2 మిర్రర్స్ పెట్టుకొని పోయినా కూడా వెనక వచ్చే వాళ్ళు కొట్టినా కూడా వీని మీదనే వేసి చొక్కా పట్టుకొని బయటికి లాగటము, కొట్టడము చేస్తారని ఈయన భయం. నేర్చుకుంటా అని మొండితనం చేస్తే సరేనే ఇచ్చాం. అలాగే ఆ డ్రైవింగ్ స్కూల్కి పంపించాం. వాళ్ళు కూడా అదే మాట అన్నారు,
మేము పక్కన కూర్చొని గేరెయ్యి అది చేయి ఇది చేయి అని చెప్తాము, కానీ ఈయనకి ఎలా చెప్పాలా అంటే మీరు ట్రై చేయండి. కానీ చాలా ఫాస్ట్గా నేర్చుకున్నాడు మీ బాబు అని చెప్పారు. ఇప్పుడు ఆ అబ్బాయి ఇండియన్ సైన్ లాంగ్వేజ్లో మాస్టర్ ఇన్ ఇండియన్ సైన్ లాంగ్వేజ్. అంటే నార్మల్ వాళ్ళందరికీ కూడా, డెఫ్ వాళ్ళకే కాకుండా నార్మల్ వాళ్ళకి, అంటే గవర్నమెంట్ ఆఫీసులలో ఇలాంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళకు సైగలు రావు, ప్రతిదీ రాసి చూపించాలి. ఇవాళ రేపు ఎవరికి ఉన్నాయి ఆ ఓపికలు, ఎవరికి లేవు. కాబట్టి ఎవరి ఉద్యోగం ఇవ్వడం లేదనేసి గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళందరినీ కూడా ఆ గవర్నమెంట్ ఆఫీసులు వాళ్ళకందరికీ కూడా సైన్ లాంగ్వేజ్ నేర్పించడం మొదలుపెట్టారు. కాబట్టి వీడు వెళ్ళి అందరికీ, నార్మల్ వాళ్ళకి అందరికీ కూడా సైన్ లాంగ్వేజ్ నేర్పిస్తున్నాడు. ఇప్పుడు మాస్టర్ ఇన్ సైన్ లాంగ్వేజ్. ఇంకా తర్వాత వానికి మ్యారేజ్ చేయాలి, ఏజ్ వచ్చింది. ఎవరు ముందుకు వస్తారు? చూడండి, దేవుడు ఎంత అద్భుతంగా, ఆశ్చర్యకరంగా, మాకు తెలియని విధంగా దేవుడు మాకు ఎంత సహాయం చేశాడంటే, మా బాబు బాంబేలో పని చేస్తున్నప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూషన్లో అక్కడ ఒక నార్త్ ఇండియన్ అమ్మాయి, ఆ అమ్మాయి అక్కడ సైన్ లాంగ్వేజ్ నేర్చుకోవటానికి వచ్చింది స్టూడెంట్గా. మా బాబు టీచర్, సైన్ లాంగ్వేజ్ మాస్టర్. వాడు బిహేవియర్, వాడిని నేర్పించడము అంతా చూసి వాడిని ఇష్టపడింది. కానీ మాకైతే చెప్పలేదు, వాడు చెప్పలేదు, ఆ అమ్మాయి కూడా మాకు చెప్పలేదు. ఢిల్లీ అమ్మాయి కదా అని మాకు చెప్పలేదు అసలు. 2015లో నాకు హార్ట్ ఆపరేషన్ అయింది, బైపాస్ అయింది. నాకు అనుకోని విధంగా నాకు బైపాస్ అయింది. అదే అపోలో హాస్పిటల్లో మా పాపని 5.5 lakhs అది ప్యాకేజ్, అది కూడా దేవుడు మాఫ్ చేశాడు. తర్వాత 2023లో 23నే కదా, లాస్ట్ 22లో నాకు నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయింది. మోకాలు నొప్పి, అది కూడా ట్రాన్స్ప్లాంట్. దానికి కూడా ఒక పైసా కూడా మేము కట్టలేదు. దేవుడు మా కుటుంబానికి ఎంతో మేలు చేశాడు. అలాగే ఆ అమ్మాయి అప్పుడు నాకు ఆపరేషన్ అయినప్పుడు ఈయన అన్నాడు, నువ్వు పెళ్లి చేసుకోవడం లేదు కదరా, ఎవరిని కూడా నువ్వు చూపించడం లేదు, చేసుకోలేదు, నీకు ఇష్టమైన అమ్మాయి ఎవరన్నా ఉంటే చెప్పు అని అంటే, అందుకే మమ్మీకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది, అందుకే ఆపరేషన్ అయిందంటే, అప్పుడు ఆ అమ్మాయి ఫోటో చూపించి ఆ అమ్మాయితో మాట్లాడించాడు అన్నమాట. సరే, మేము ఎట్లా అడగాలి? మాటలు రావు. ఆ అమ్మాయి ఏమో నార్మల్, ఎట్లా అడుగుతాం మేము? మా బాబుని చేసుకోండి మీరు అని అడగలేము కదా. అన్నీ బాగున్నా కూడా ఏదో ఒక వంక పెట్టి కట్నం దగ్గరనో, దాని దగ్గరనో, దీని దగ్గరనో ఏదో చేసి ఏమో చెప్తారు, కానీ ఆ సంబంధాలు కుదరవు. మేము ముందు పడలేదు. తర్వాత వాళ్ళ అక్క ఫోన్ చేసి మాకు అడిగిందనమాట, ఇట్లా చేసుకుంటుంది మా పాప, మా చెల్లెలు అని అంటే, ఓకే చేస్తాము అని, మీరు ఏమైనా కట్నం తీసుకుంటారా అని అడిగారు మమ్మల్ని. మాకు కట్నం వద్దు, ఏమీ వద్దు, మా బాబుని మంచిగా చూసుకుంటే చాలు అని చెప్పామన్నమాట. మ్యారేజ్ అయింది, క్రిస్టియన్ మ్యారేజ్. ఇప్పుడు మా బాబు ఇక్కడ హైదరాబాద్లో నేషనల్ ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తుంది. ఆ అమ్మాయికి పెళ్ళైన తర్వాత ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. దీనికి సంబంధించిందే, ISLRTC అంటే ఇండియన్ సైన్ లాంగ్వేజ్ రీసెర్చ్ ట్రైనింగ్ సెంటర్, అందులో జాబ్ వచ్చింది. అక్కడ వేకెన్సీ ఉంది అని చెప్పారు. చెప్తే వీడు అప్లై చేశాడు. మా బాబుకి కూడా అక్కడ ఉద్యోగం వచ్చింది. ఇద్దరు ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నారు. మొన్న వానికి ఒక బాబు, 4 years బాబు ఉన్నాడు. ఇవాళ నేను భోజనం చేస్తున్నాను అంటే దేవుడు అలాంటి అబ్బాయిని నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఈ రోజున 5,000తో నేను అన్నం తింటున్నాను. ఆ బాబు వల్ల నేను ఒక ఉద్యోగం చేసుకుంటూ ఒక పేరు సంపాదించుకున్నాను. ఒకప్పుడు ఇందిరా టీచర్ కొడుకు అని అందరూ అనేవాళ్ళు, కానీ ఇప్పుడు నీల్ సార్ వాళ్ళ మమ్మీ అనేసి నాకు పేరు ఉల్టా వచ్చేసింది. నాకు అందరూ అనేవాళ్ళు ఇందిరా టీచర్ కొడుకు అనేసి. నాకు కూడా సైన్ లాంగ్వేజ్ నేర్పించడానికి మా స్కూల్కి కూడా వచ్చాడు. వాళ్ళందరూ అంటున్నారు, ఇందిరా మీరు ఎంత గ్రేట్, నీ కొడుకు నీకు టీచర్గా వచ్చాడు అని. అంటే అంత గాడ్స్ గ్రేస్, దేవుని ఏర్పాటు. నేను అనుకోలేదు అట్లా. ఇప్పుడు వాడు ఆల్ ఓవర్ ఇండియాలో ఇండియన్ సైన్ లాంగ్వేజ్ మాస్టర్గా ఉన్నాడంటే అదంతా దేవుని.
కాబట్టి దేవుడు మా కుటుంబాన్ని ఈ విధంగా ఆశీర్వదిస్తున్నాడని నమ్ముతున్నాను. కాబట్టి మీరు కూడా మీ జీవితంలో ఏదైనా చిన్నదైనా కూడా మీ పక్క వాళ్ళతో షేర్ చేసుకోండి. అప్పుడు వాళ్ళు కూడా ఓహో ఇట్లా జరుగుతుందా, ఇట్లా అవుతుందా, మేము కూడా చేయాలా, మేము కూడా దేవుని మీద నమ్మకం ఉంచుకోవాలా అనేసి. కానీ నమ్మకం అనేది ఉండాలి ఎవరికైనా కూడా. ఆ నమ్మకమే, మనం దేవుని మీద నమ్మకం ఉంటే మనకి దేవుడు ఏదైనా కూడా మనకు చేస్తాడు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు చెప్తాను.